చెప్పలేరా? ఇది సాధ్యం కాదు కాదు కాదు. ఇది ఒక రాష్ట్ర మీలాగా మేము భయపడలేదు, పారిపోలేదు. తెలుగు జాతి గురించి 5 కోట్ల మంది ప్రజల గురించి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేమందరం అన్నాం 20 మందినే ఉన్నామండి, చాలా అవమానాలు పడుతున్నాం, మా దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు, మీ సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. ఆ వేళ 20వ తారీఖు అధ్యక్ష 3 రాజధానుల బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చట్టాన్ని రద్దు చేసి మొత్తం విషయాలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక బిల్లు తెచ్చారు అధ్యక్ష. మేము అపోజిషన్లో ఉండి మేము వ్యతిరేకించి బాబు గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. మమ్మల్ని ఆ రోజు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మీకు చెప్పాలి, ఆ రోజుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని బయటికి మమ్మల్ని ఈడ్చికెళ్ళి అధ్యక్ష. ఒక డొక్కు బస్సు అధ్యక్ష, డొక్కు బస్సు, ఆ బస్సుకు టైర్లు ఉన్నాయో తెలియదు, అంత దరిద్రమైన బస్సులో మమ్మల్ని ఎక్కించి ఇక్కడ 4 గంటలకు ఎక్కించారు అధ్యక్ష. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ తిప్పారో లేదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. మొత్తం అడవుల్లో మొత్తం ఒళ్ళంతా ఫుల్ అయిపోయి అధ్యక్ష, రోడ్లు లేవు, అటు ఇటు తిరిగి రాత్రి 11 గంటలకి మాకు మళ్ళీ అక్కడ దించారు అధ్యక్ష. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ అయింది అధ్యక్ష. మా పోరాటం చేసాం, ఆ రోజు నుంచి రైతులు పోరాటం చేశారు, దాని జోలికి పోవక్కర్లేదు అధ్యక్ష. ఆ రోజు చట్టం అమలు కావాలంటే శాసన మండలి కీలకం అధ్యక్ష. నాకు తెలిసి సంఖ్యాదళంలోకి నేను వెళ్ళగానే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు 8 మందే ఉన్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం, మిగతా పార్టీలు ఉన్నాయి. 21 ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు, 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష, రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు, అంత టెన్షన్ పెట్టారు. ఈరోజు శాసన మండలి ఉంది, మీరు మాకు టీంలు వేశారు, ఒక బ్యాచ్ ఎక్కడుంటే ఒక బ్యాచ్ ఎక్కడని. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేసారు, శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేసారు, మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు, తర్వాత మా ఛాంబర్లో లైట్లు ఆపేశారు, టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనము గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జోహార్ అధ్యక్ష, మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. ఆయన వేళ ఈ చెవిట్లో ఆ చెవిట్లో అనరాని మాటలు, ఆ మాటలు వింటే నాలాంటి వాడిని అయితే గన్నుంటే కాల్చేయాలి, ఎందుకు ఈ బతుకు, ఇంత దారుణమా, ఈ తిట్లు కాయడానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే ఎక్కడ కూడా వెనకలేదు, ఇది మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష. ఒకసారి చైర్మన్ ఛాంబర్లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకు చుట్టుముట్టి, ఎంత ప్రజలంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు, నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోతే చచ్చి అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈరోజు
అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి పోనీ ఆయన అన్నట్టుగా 3 రాజధానుల అధ్యక్ష మన ప్రాంతానికి వద్దాం. మీది ఉత్తరాంధ్ర, నాకంటే ముందు నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలుగా మనం ఉన్నాం. ఈయనేదో ఉద్ధరించినట్టుగా 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళ కుటుంబం బతుకేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం. ఎవరైనా సరే అలా చేస్తారు అధ్యక్ష. ఒక పదవి గురించి, రాజకీయం గురించి, కులాల మధ్యన ప్రాంతాల మధ్యన ఎవరైనా సరే ఇటువంటి తగ్గు పెడతారా? విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. విశాఖపట్నానికి రాజధాని వస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడితే వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పాను అధ్యక్ష. మేము మాటిచ్చాం, అమరావతి రాజధాని రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తామని మాటిచ్చామని ధైర్యంగా నిలబడ్డాం అధ్యక్ష. బంధబూతులు తిట్టారు, పర్సనాలిటీ మీద మాట్లాడారు. కానీ ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించాలని కట్టుబడి మనం ఉన్నా అధ్యక్ష. పోనీ నువ్వు రాజధాని అన్నావు, ఏం చేశావు? 2019-24లో నిండు శాసనసభలో మాట్లాడుతున్నాను. ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఇంపార్టెంట్ సెషన్ చూస్తారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నా, వైసీపీ వాళ్ళు ఉన్నా ఈరోజు సభ చూస్తారు ఏం జరుగుతుందని. ఈరోజు రావాలి కదా అధ్యక్ష, ఈవేళ రావాలా లేదా? బయట బ్రోకర్లతో మాట్లాడిస్తాడు. మాకేమీ ఇబ్బంది లేదు, మాకేమీ సమస్య లేదు, మేము రాజధానికి వ్యతిరేకంగా ఉన్నామా, ఎందుకు మళ్ళీ మీరు తీర్మానం చేయాలని బయట బ్రోకర్లతో మాట్లాడి ఆయన అంటాడు శాసనసభ పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నాలెడ్జ్ ఉందా? తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ఇంత దుర్మార్గుల్ని ప్రజలారా మీరు ఆలోచించాలి కదా. ఇటువంటి విధమైన రాజకీయాల్లో ఉండాలా? ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికని ఇంకా ప్రజలు తెలుసుకోకపోతే ఏం చేస్తాం? ఎందుకు మాట్లాడుతున్నాను? 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు అధ్యక్ష. 18 మాసాలు అయింది అధ్యక్ష మనం వచ్చాం. ఈ 18 మాసాల్లో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాం అధ్యక్ష? ఇవన్నీ చదివితే టైం లేదు. అన్ని ప్రాజెక్టులు మనసు ఉండాలి పనిచేయడానికి, మాటలు కాదు. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ రోజుకైనా సరే ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడో ఏ సందర్భంలో వస్తారు. మళ్ళీ పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఆ రాయితో ఆయనైనా కొట్టుకుంటారు, మనకైనా కొడతారని చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే అర్ధరాత్రి గాని పడుకున్న వాడికి లేపినా సరే ఎవరి పేరు రాజ్యాధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వస్తుంది. దీనికి కర్మ కర్త క్రియ ఈరోజు నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎంత కష్టపడి చేసిన దానికి మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చని దీన్ని ఒక చట్టబద్ధత చేద్దాం. దీన్ని ఎవడొచ్చినా సరే ఏమీ మార్చకుండా దీన్ని ఒక పటిష్టమైనటువంటి విధానం చేద్దామని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి కొర్రీలేస్తున్నారు. 2014లో పంపించారు కదని. ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పాం. తరువాత అమరావతి అని అనుకున్నాం. ఈరోజు అమరావతి అని పేరు లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఒక తీర్మానం చేసి పంపించండి అంటే ఈరోజు ఈ సభ స్టార్ట్ అయింది అధ్యక్ష. మళ్ళీ మనం తీర్మానం చేస్తున్నాం. ఈ రోజుతో 5 కోట్ల మంది ప్రజలకి ఒక ఆనందమైనటువంటి రోజు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ జరగదు. అయితే 2019లో మీరు తప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఇదేదో మాకు అధికారం గురించో లేకపోతే మాకు పదవుల గురించో నేను మాట్లాడడం లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 50 సంవత్సరాల రాజకీయాల్లో పదవులు చేయడం కాదు,
5 కోట్ల మంది తెలుగు ప్రజలు దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా నాలికి చివర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పదవులు అక్కర్లేదు. ఆయన ఆతృత, ఆయన తాపత్రయం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, భవిష్యత్ తరాలకు బాగు చేయాలి. తెలుగు కమ్యూనిటీ ఈ దేశంలో ప్రపంచంలో అత్యున్నత కమ్యూనిటీగా ఉండాలని ఒక తపనతో పనిచేస్తున్నారు. మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నిండు సభలో చేతులు జోడించి మాట్లాడుతున్నాను, మొక్కుతున్నాను, వైకుంఠపాలి ఆట ఆడొద్దు. మీరు వైకుంఠపాలి ఆడాడి ఏదో వచ్చారని, ఏదో ఇస్తారని ప్రలోభాలకు లొంగి మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఇది ప్రజలందరూ నేను చెప్పానని కాదు, విజ్ఞతతో ఆలోచించండి. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి అని చెప్పి కోరుతూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా 5 కోట్ల మంది ప్రజల తరపున, ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆంధ్రుల తరపున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.